గణేష్ ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గణేశుడి నిర్వహణ ఏర్పాట్లు మొదలయ్యాయి. విగ్రహాల ఎంపిక దగ్గర నుంచి మండపాలు, లైట్ సెట్టింగ్లు, డీజేలు, బ్యాండ్లు, పూజలు ఇలా అన్ని శరవేగంగా సాగుతున్నాయి. మన దేశంలో ఘనంగా జరిగే గణేష్ నవరాత్రోత్సవాలు దగ్గర పడుతుండటంతో దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల వద్ద ఇప్పటి నుంచే సందడి నెలకొంది. ఎలాంటి విగ్రహాన్ని కొనుగోలు చేయాలి, ఎలాంటి మండపం ఏర్పాటు చేయాలి, దానికి ఎలాంటి లైటింగ్ వేయాలి, ఎలాంటి డెకరేషన్ చేయాలి అంటూ తర్జన భర్జన పడుతున్నారు. ఇక కొన్ని వినాయక మండపాలను లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఫేమస్ జీఎస్బీ సేవా మండలి చేయించిన ఇన్సూరెన్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలోనే అత్యంత సంపన్న గణేష్ మండలిగా పేరుగాంచిన ముంబై కింగ్స్ సర్కిల్లోని జీఎస్బీ సేవా మండల్ ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం భారీ బీమా చేయించింది. ఈ సంవత్సరం ఏకంగా 474.46 కోట్ల విలువైన బీమా పాలసీని తీసుకోవడం విశేషం. గత ఏడాది ఈ మొత్తం 400 కోట్లుగా ఉండగా ఈసారి గణనీయంగా పెరిగింది. ఈ బీమా కవరేజ్ ఇంత పెద్ద మొత్తంలో పెరగడానికి ప్రధాన కారణం బంగారం, వెండి ఆభరణాల విలువ పెరగడమేనని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం స్వామివారికి అలంకరించి 66 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాల విలువ అధికంగా ఉంది. గత సంవత్సరం 10 గ్రాముల బంగారం ధర 77,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది లక్షకు పైకి చేరుకుంది. ఈ కారణంగానే కేవలం ఆభరణాల రక్షణ కోసం తీసుకున్న ఆల్ రిస్క్ పాలసీ విలువ కూడా గత ఏడాది 43 కోట్ల నుంచి ఈసారి 67 కోట్లకు పెరిగింది. ఈ మొత్తం 474.46 కోట్ల పాలసీలో అధిక భాగం వాలంటీర్లు, పూజారులు, వంట సిబ్బంది, భద్రతా సిబ్బంది వంటి వారి వ్యక్తిగత ప్రమాద బీమా కోసమే కేటాయించారు. దీని విలువ 375 కోట్లుగా ఉంది. మండపానికి వచ్చే భక్తులు, పండల్, ఇతర నిర్మాణాల రక్షణ కోసం ప్రజా బాధ్యత కింద 30 కోట్ల కవరేజీని తీసుకున్నారు. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కోసం తీసుకున్న బీమా విలువలో మార్పు లేదు. ఇది గత సంవత్సరం మాదిరిగానే 2 కోట్లుగా ఉంది. అదనంగా ఉత్సవాలు జరిగే ప్రాంగణం కోసం మరో 43 లక్షల పాలసీని కూడా తీసుకున్నట్లు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ వెల్లడించింది. గణేష్ ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గణేశుడి నిర్వహణ ఏర్పాట్లు మొదలయ్యాయి. విగ్రహాల ఎంపిక దగ్గర నుంచి మండపాలు, లైట్ సెట్టింగ్లు, డీజేలు, బ్యాండ్లు, పూజలు ఇలా అన్ని శరవేగంగా సాగుతున్నాయి. మన దేశంలో ఘనంగా జరిగే గణేష్ నవరాత్రోత్సవాలు దగ్గర పడుతుండటంతో దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల వద్ద ఇప్పటి నుంచే సందడి నెలకొంది. ఎలాంటి విగ్రహాన్ని కొనుగోలు చేయాలి, ఎలాంటి మండపం ఏర్పాటు చేయాలి, దానికి ఎలాంటి లైటింగ్ వేయాలి, ఎలాంటి డెకరేషన్ చేయాలి అంటూ తర్జన భర్జన పడుతున్నారు. ఇక కొన్ని వినాయక మండపాలను లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఫేమస్ జీఎస్బీ సేవా మండలి చేయించిన ఇన్సూరెన్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలోనే అత్యంత సంపన్న గణేష్ మండలిగా పేరుగాంచిన ముంబై కింగ్స్ సర్కిల్లోని జీఎస్బీ సేవా మండల్ ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం భారీ బీమా చేయించింది. ఈ సంవత్సరం ఏకంగా 474.46 కోట్ల విలువైన బీమా పాలసీని తీసుకోవడం విశేషం. గత ఏడాది ఈ మొత్తం 400 కోట్లుగా ఉండగా ఈసారి గణనీయంగా పెరిగింది. ఈ బీమా కవరేజ్ ఇంత పెద్ద మొత్తంలో పెరగడానికి ప్రధాన కారణం బంగారం, వెండి ఆభరణాల విలువ పెరగడమేనని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం స్వామివారికి అలంకరించి 66 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాల విలువ అధికంగా ఉంది. గత సంవత్సరం 10 గ్రాముల బంగారం ధర 77,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది లక్షకు పైకి చేరుకుంది. ఈ కారణంగానే కేవలం ఆభరణాల రక్షణ కోసం తీసుకున్న ఆల్ రిస్క్ పాలసీ విలువ కూడా గత ఏడాది 43 కోట్ల నుంచి ఈసారి 67 కోట్లకు పెరిగింది. ఈ మొత్తం 474.46 కోట్ల పాలసీలో అధిక భాగం వాలంటీర్లు, పూజారులు, వంట సిబ్బంది, భద్రతా సిబ్బంది వంటి వారి వ్యక్తిగత ప్రమాద బీమా కోసమే కేటాయించారు. దీని విలువ 375 కోట్లుగా ఉంది. మండపానికి వచ్చే భక్తులు, పండల్, ఇతర నిర్మాణాల రక్షణ కోసం ప్రజా బాధ్యత కింద 30 కోట్ల కవరేజీని తీసుకున్నారు. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కోసం తీసుకున్న బీమా విలువలో మార్పు లేదు. ఇది గత సంవత్సరం మాదిరిగానే 2 కోట్లుగా ఉంది. అదనంగా ఉత్సవాలు జరిగే ప్రాంగణం కోసం మరో 43 లక్షల పాలసీని కూడా తీసుకున్నట్లు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ వెల్లడించింది. గణేష్ ఉత్సవాలు
మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గణేశుడి నిర్వహణ ఏర్పాట్లు మొదలయ్యాయి. విగ్రహాల ఎంపిక దగ్గర నుంచి మండపాలు, లైట్ సెట్టింగ్లు, డీజేలు, బ్యాండ్లు, పూజలు ఇలా అన్ని శరవేగంగా సాగుతున్నాయి. మన దేశంలో ఘనంగా జరిగే గణేష్ నవరాత్రోత్సవాలు దగ్గర పడుతుండటంతో దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల వద్ద ఇప్పటి నుంచే సందడి నెలకొంది. ఎలాంటి విగ్రహాన్ని కొనుగోలు చేయాలి, ఎలాంటి మండపం ఏర్పాటు చేయాలి, దానికి ఎలాంటి లైటింగ్ వేయాలి, ఎలాంటి డెకరేషన్ చేయాలి అంటూ తర్జన భర్జన పడుతున్నారు. ఇక కొన్ని వినాయక మండపాలను లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఫేమస్ జీఎస్బీ సేవా మండలి చేయించిన ఇన్సూరెన్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలోనే అత్యంత సంపన్న గణేష్ మండలిగా పేరుగాంచిన ముంబై కింగ్స్ సర్కిల్లోని జీఎస్బీ సేవా మండల్ ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం భారీ బీమా చేయించింది. ఈ సంవత్సరం ఏకంగా 474.46 కోట్ల విలువైన బీమా పాలసీని తీసుకోవడం విశేషం. గత ఏడాది ఈ మొత్తం 400 కోట్లుగా ఉండగా ఈసారి గణనీయంగా పెరిగింది. ఈ బీమా కవరేజ్ ఇంత పెద్ద మొత్తంలో పెరగడానికి ప్రధాన కారణం బంగారం, వెండి ఆభరణాల విలువ పెరగడమేనని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం స్వామివారికి అలంకరించి 66 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాల విలువ అధికంగా ఉంది. గత సంవత్సరం 10 గ్రాముల బంగారం ధర 77,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది లక్షకు పైకి చేరుకుంది. ఈ కారణంగానే కేవలం ఆభరణాల రక్షణ కోసం తీసుకున్న ఆల్ రిస్క్ పాలసీ విలువ కూడా గత ఏడాది 43 కోట్ల నుంచి ఈసారి 67 కోట్లకు పెరిగింది. ఈ మొత్తం 474.46 కోట్ల పాలసీలో అధిక భాగం వాలంటీర్లు, పూజారులు, వంట సిబ్బంది, భద్రతా సిబ్బంది వంటి వారి వ్యక్తిగత ప్రమాద బీమా కోసమే కేటాయించారు. దీని విలువ 375 కోట్లుగా ఉంది. మండపానికి వచ్చే భక్తులు, పండల్, ఇతర నిర్మాణాల రక్షణ కోసం ప్రజా బాధ్యత కింద 30 కోట్ల కవరేజీని తీసుకున్నారు. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కోసం తీసుకున్న బీమా విలువలో మార్పు లేదు. ఇది గత సంవత్సరం మాదిరిగానే 2 కోట్లుగా ఉంది. అదనంగా ఉత్సవాలు జరిగే ప్రాంగణం కోసం మరో 43 లక్షల పాలసీని కూడా తీసుకున్నట్లు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ వెల్లడించింది. గణేష్ ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గణేశుడి నిర్వహణ ఏర్పాట్లు మొదలయ్యాయి. విగ్రహాల ఎంపిక దగ్గర నుంచి మండపాలు, లైట్ సెట్టింగ్లు, డీజేలు, బ్యాండ్లు, పూజలు ఇలా అన్ని శరవేగంగా సాగుతున్నాయి. మన దేశంలో ఘనంగా జరిగే గణేష్ నవరాత్రోత్సవాలు దగ్గర పడుతుండటంతో దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల వద్ద ఇప్పటి నుంచే సందడి నెలకొంది. ఎలాంటి విగ్రహాన్ని కొనుగోలు చేయాలి, ఎలాంటి మండపం ఏర్పాటు చేయాలి, దానికి ఎలాంటి లైటింగ్ వేయాలి, ఎలాంటి డెకరేషన్ చేయాలి అంటూ తర్జన భర్జన పడుతున్నారు. ఇక కొన్ని వినాయక మండపాలను లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఫేమస్ జీఎస్బీ సేవా మండలి చేయించిన ఇన్సూరెన్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలోనే అత్యంత సంపన్న గణేష్ మండలిగా పేరుగాంచిన ముంబై కింగ్స్ సర్కిల్లోని జీఎస్బీ సేవా మండల్ ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం భారీ బీమా చేయించింది. ఈ సంవత్సరం ఏకంగా 474.46 కోట్ల విలువైన బీమా పాలసీని తీసుకోవడం విశేషం. గత ఏడాది ఈ మొత్తం 400 కోట్లుగా ఉండగా ఈసారి గణనీయంగా పెరిగింది. ఈ బీమా కవరేజ్ ఇంత పెద్ద మొత్తంలో పెరగడానికి ప్రధాన కారణం బంగారం, వెండి ఆభరణాల విలువ పెరగడమేనని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం స్వామివారికి అలంకరించి 66 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాల విలువ అధికంగా ఉంది. గత సంవత్సరం 10 గ్రాముల బంగారం ధర 77,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది లక్షకు పైకి చేరుకుంది. ఈ కారణంగానే కేవలం ఆభరణాల రక్షణ కోసం తీసుకున్న ఆల్ రిస్క్ పాలసీ విలువ కూడా గత ఏడాది 43 కోట్ల నుంచి ఈసారి 67 కోట్లకు పెరిగింది. ఈ మొత్తం 474.46 కోట్ల పాలసీలో అధిక భాగం వాలంటీర్లు, పూజారులు, వంట సిబ్బంది, భద్రతా సిబ్బంది వంటి వారి వ్యక్తిగత ప్రమాద బీమా కోసమే కేటాయించారు. దీని విలువ 375 కోట్లుగా ఉంది. మండపానికి వచ్చే భక్తులు, పండల్, ఇతర నిర్మాణాల రక్షణ కోసం ప్రజా బాధ్యత కింద 30 కోట్ల కవరేజీని తీసుకున్నారు. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కోసం తీసుకున్న బీమా విలువలో మార్పు లేదు. ఇది గత సంవత్సరం మాదిరిగానే 2 కోట్లుగా ఉంది. అదనంగా ఉత్సవాలు జరిగే ప్రాంగణం కోసం మరో 43 లక్షల పాలసీని కూడా తీసుకున్నట్లు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ వెల్లడించింది.